హాయ్ ఫ్రెండ్స్, చాలా వీడియోస్ చూసుంటారు. స్క్రోల్ చేసిన నాకు ఒక్క 2-3 మినిట్స్ టైం వస్తే నేను మంచి ప్లాన్ చెప్తాను అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. దట్టు బ్యాంక్స్ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనమాట. అది ఎలాగో నేను చెప్తాను. మనం ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 40 lakhs వరకు చేసుకోవచ్చు అనమాట. ప్లాన్ ఏంటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక కొన్ని వీడియోలు మీరు చూసే అవకాశం ఉంది. లైక్ చేయండి. అది లేట్ లేకుండా మన పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఇది కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ప్లాన్స్ కాబట్టి, అంటే పిల్లలకనే కాదు పెద్దలకు కూడా ఉన్నాయి. సో బెస్ట్ ప్లాన్ ఒకటి ఉంది. సో దాని గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ వచ్చేటప్పుడు స్మార్ట్ స్కాలర్ ప్లస్ అనమాట. స్మార్ట్ స్కాలర్ ప్లస్ అని ఒక ప్లాన్ ఉంది. ఇందులో చిన్నపిల్లలకి ఏజ్ వచ్చేటప్పటికి 0 to 17 years ఉండాలి. పెద్దల ఏజ్ వచ్చేటప్పటికి 80 to 15 years ఉండాలన్నమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు. పిల్లల ఏజ్ వచ్చేటప్పటికి 0 నుంచి 17 సంవత్సరాలు అనమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీళ్ళే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. ఈ ప్లాన్కి సంబంధించి 5 lakhs ఇన్వెస్ట్ చేసి 40 lakhs ఎలా రప్పించుకోవాలి, ఎలాగ మెచ్యూరిటీ వస్తుందని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తాను. పూర్తిగా వినండి. అయితే మనకి ₹1,00,000, నేను యావరేజ్గా ₹1,00,000 చెప్తున్నాను, కానీ మీరు 50,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇయర్లీ ఈ ప్లాను. సో మనకి రెట్టింపు ఎలా అవుతుంది, అవుట్కమ్ ఎలా వస్తుందని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను, వినండి. సో మనము ఇయర్లీ 1 lakh మన చైల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉంటారో వాళ్ళు ₹1,00,000 చైల్డ్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి 5 years కట్టాలి. 5 years 1 lakh చొప్పున 5 years కడితే మనకి అది టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి 5 lakhs అవుతుంది. మనకి 6th year నుంచే మనకి అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇది 12 years కానీ ఉంచుకోగలిగితే, అంటే మనం కట్టిన 5 years ప్లస్ ఇంకో 7 years కానీ ఆగగలిగితే మనకి 12 లక్షలు వస్తాయన్నమాట. నేను యావరేజ్గా 1 lakh గురించి చెప్తున్నాను. మీరు 50,000 కట్టుకుంటే 6 lakhs వస్తాయన్నమాట. లేదు ఇంకొంచెం 1 year ఆగే కొద్ది మీకు 1 lakh 1.2 lakh అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి, దట్టు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. నార్మల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్కెర వడ్డీ. స్టేట్ బ్యాంక్ నుంచి మనకి చక్కెర వడ్డీ వచ్చే అవకాశం అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్పాను కదా మీకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి 0 to 17 years ఉండాలి పిల్లలకి. సో మనం ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, లైక్ ఫర్దర్ స్టడీస్ గురించి కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత అవుట్కమ్ వస్తుంది అనమాట ఈ ప్లాన్లో. ఇంకోటి ఏంటంటే మీరు 5 years ఇన్వెస్ట్ చేస్తారు. 1 lakh చెప్పిన మీరు 5 years 5 times ఇన్వెస్ట్ చేస్తారు అంతే. 6th year నుంచి మీకు కంటిన్యూ అయిపోతుంది. దీనిలో అడ్వాంటేజెస్ చెప్తున్నాను, వినండి. ఇవి చాలా బెటర్ అనమాట చెప్తున్నాను. ఇన్ కేస్ ప్రపోజల్ అంటే పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంటల్గా ఏమన్నా జరిగినట్లయితే వాళ్ళకి స్టేట్ బ్యాంకు 10 times ఎంతైతే ప్రీమియం కడుతున్నారో దానికి 10 times రిటర్న్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ₹1,00,000 కట్టారనుకోండి, ₹1,00,000కి 10 లక్షలు అనేది ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అదైతే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇయర్ 1 lakh కట్టిన కానించే మీకు అష్యూర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. అది మీకు 10 years ఉంటుంది. అంటే మీరు ఎప్పటి వరకు టర్మ్ వచ్చేటప్పుడు 25 years వరకు మనం ఉంచుకోవచ్చు. సో మీ 25 yearsలో ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే కవరేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. అయితే రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ కేసెస్ జరిగినట్లయితే 20 times మీరు ఎంత ప్రీమియం కడుతున్నారో 20 times దానికి డబల్ వస్తుంది అనమాట. 20 times డబల్ అంటే మీరు ₹1,00,000 కట్టినట్లయితే మీకు 20 lakhs వస్తాయన్నమాట. ఇది డెత్ కవరేజ్. ఇది కాకుండా మీరు కట్టలేని స్టేజ్లో ఉన్నారు, సంథింగ్ మీరు యాక్సిడెంటల్గా సంథింగ్ జరిగినట్లయితే, మీరు వర్క్ చేసి ప్రీమియం కట్టలేని స్టేజ్లో ఉన్నట్లయితే వాళ్ళకి SBI ఆ ప్రీమియంని ఆపదు. అంటే మీరు కట్టలేని పొజిషన్లో ఉన్నారు కూడా. సో ఈ యాక్సిడెంటల్ కవరేజ్ 10 times 20 times అయిన తర్వాత కూడా పిల్లలు కోసం కన్సిడర్ చేసిన ప్లాన్ కాబట్టి ఈ ప్లాన్ అనేది ఆగదు. సో మీరు 1 year కట్టి 2 years కట్టి సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా థర్డ్ నుంచి ఏమైనా జరిగినట్లయితే ఆ టోటల్ రెస్పాన్సిబిలిటీ, ప్లాన్ రెస్పాన్సిబిలిటీ SBI తీసుకుంటుంది, స్టేట్ బ్యాంక్ తీసుకుంటుంది అనమాట. ఆ ప్లాను పిల్లలకు చేరే వరకు SBIదే బాధ్యత. మొత్తం మీ ప్రీమియం వేవ్ ఆఫ్ చేసి ఆ ప్రీమియం మొత్తం స్టేట్ బ్యాంకే కడుతుంది అనమాట. ఇది దీనిలో ఉన్న అడ్వాంటేజ్. అందరికి అర్థమట్లయితే చాలా నాకు
థ్యాంక్ యూ అనమాట. ఈ ప్లాన్కి ఈ అడ్వాంటేజ్ అందరికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి ఏంటంటే ఇన్సూరెన్స్ చెప్పని అనుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కాదండి, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఇన్వెస్ట్మెంట్లో పిల్లలకు సంబంధించింది, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించింది. అదేవిధంగా మీరు అది ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది, పిల్లలకి ఎడ్యుకేషన్కి రిటర్న్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ లైఫ్ సెక్యూరిటీ అంటే మీ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ప్లాన్ని మనం కొనసాగించవచ్చు. మనకి 0 to 17 years ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. పెద్దలకి 18 to 50 years ఉన్నారనమాట. వాళ్ళకి ప్రీమియం వచ్చేటప్పటికి ₹1,00,000 ఇయర్కి. నేను చిన్న అమౌంట్ అని చెప్పట్లేదు, అలాగే పెద్ద అమౌంట్ అని కూడా చెప్పట్లేదు. మీరు తలుచుకుంటే చేయొచ్చు. ఎందుకంటే 50,000 నుంచి మనకి ప్లాన్ స్టార్ట్ అవుతుంది. 50,000 నుంచి మీ ఇష్టం ఉన్నట్టు ఎంత కావాలితే అంత కట్టుకోవచ్చు. రిటర్న్స్ మనం బేస్ చేసుకుంటే ఇది వెంటనే రాదండి, కొద్దిగా టైం పడుతుంది. సో కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేసి మీరు 5 years కడితే చాలు, 5 years కట్టుకొని ఉంచుకుంటే చాలు. మీకు అది డబల్ అమౌంట్ అవుతూనే ఉంటుంది అనమాట. అప్ టు 40 lakhs, మోర్ దాన్ 40 lakhs. నేను అంచనాగా 40 lakhs చెప్తున్నాను, కానీ మీకు మోర్ దాన్ 40 lakhs పైన వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఈ ప్లాన్లో. మీకు కనుక ఈ ప్లాన్ నచ్చినట్లయితే పైన ఉన్న నంబర్స్ కాల్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.